ఇదిగో ఇది తీసుకో. చెల్లమ్మ 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 ఆగు. ఏంటన్నయ్యా? ఒక్కసారి రైట్ అని తిరిగమ్మా. ఎందుకన్నయ్యా? రైట్ టర్న్ తిరిగమ్మా. రైట్ లెఫ్ట్ ఇదే కదా. మాకు అదే వచ్చి మరి ఏం చేయమంటావు? అమ్మా నువ్వు రైట్ తిరిగమ్మా. ఇప్పుడు లెఫ్ట్ తిరిగమ్మా. తిరుగు. లెఫ్ట్ సైడ్ చూస్తే కౌన్సిలర్, రైట్ సైడ్ చూస్తే మున్సిపల్ చైర్మన్. పూర్తిగా రాజకీయ నాయకుల లుక్ వచ్చేసిందమ్మా నీకు. ఊరుకో అన్నయ్యా, నువ్వు మరీ పొగుడుతున్నావు. ఆ మాత్రం భయం చేయకపోతే నాకు చిల్లర రాలదు కదా. కౌన్సిలర్ లలిత్ గారికి, కౌన్సిలర్ లలిత్ గారికి, కౌన్సిలర్ లలిత్ గారికి, లలిత్ గారికి, లలిత్ గారికి, లలిత్ గారికి. ఇక్కడెందుకన్నయ్యా? ప్రచారం చేసేటప్పుడు వీధిలో అరిస్తే సరిపోతుంది కదా. వెళ్దామా? అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే బయలుదేరుతున్నావేంటి? అమ్మాయిని కూడా రమ్మను. అమ్మో వేద కూడా వచ్చిందంటే నేను అక్కడ డబ్బులు అడిగే ప్రతిదానికి లెక్క కడుతుంది. ఇదిగో ఆ పిల్ల ఎందుకండి? చదువుకునే పిల్లని ఎందుకు రాజకీయాల్లోకి లాగడం? ఏదో చదువుకుంటుంది. చెల్లి కనకల అన్నయ్య నేనున్నాను కదా. అమ్మోరు జాతరలో జనం లాగా మీరంతా ఉన్నారు, సరిపోవేంటి? అవును, నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంట్లోనే ఉంటాను. లలిత, ఏంటి ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరినట్టున్నావు? అవును వదినా, మేము కూడా నీ పార్టీయే వదినా. ఇక నుంచి నీతో పాటే కలిసి ప్రచారం చేద్దామని వచ్చాం. ప్రచారం చేయడానికి వచ్చారా, లేక ఆ బంకన మా అమ్మకి అన్నపూర్ణ గారికి మధ్యన పుల్లలు పెట్టి గొడవ పెట్టాలని వచ్చారా? వేదా. అవునమ్మా, వీళ్ళు నీ పార్టీ ఏంటి? వీళ్ళు చైర్మన్ భార్య కాంచన పక్కనే ఉంటారు. ఆవిడ చెప్పిందే వింటూ ఉంటారు. భలే ఉందమ్మా. ఇంతవరకు మేం కూడా ఆవిడ పార్టీ వైపే ఉన్నాం. ఎందుకు? ఈ వార్డులో ఎప్పుడు వాళ్ల తాలూకు వాళ్లే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాము. ఇప్పుడు మన కాలనీ బాగు కోసం, అందరి కోసం మా లలితమ్మ పోటీలో దిగుతుంది కాబట్టి ఆవిడికి ప్రచారం చేద్దామని వచ్చాం. అలా మాట్లాడతావేంటమ్మా? అది చిన్నపిల్ల, ఏదో తెలియక మాట్లాడుతుందిలే వదినా. అమ్మా వేద, వాళ్ళు ఎవరి తరపు వాళ్ళైనా, వాళ్ళు ఎలాంటి మనుషులైనా ఇప్పుడు మనకి అవసరమే. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందర్నీ కలుపుకుంటూ పోవాలి. చెల్లుమా ఈ ముక్కు ఇంకొకసారి చెప్పు. నేనేమైనా తప్పుగా అన్నానా అన్నయ్య? లేదమ్మా, మళ్ళీ ఇంకోసారి చెప్పు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందర్నీ కలుపుకుపోవాలి. దివ్యోపదేశం. ఈ ఒక్క డైలాగ్ తో నువ్వు రాజకీయ నాయకులు అయిపోయి చెల్లమ్మా, అయిపోయావు. లలిత గారికి, కౌన్సిలర్ లలిత గారికి. ఇక వెళ్దామా? అది కాదు వదినా, నువ్వు ఒక్కదానివే రావడం ఏంటి? అవునదినా, నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఓటు అడిగితే ఒకలా ఉంటుంది. అదే మీ ఆయన కూడా ఉన్నారనుకో, దంపతులొచ్చి ఓటు అడిగారు అంటే ఆ లెక్క వేరేగా ఉంటుంది. చూసావా అమ్మా, అప్పుడే వీళ్ళు వర్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేమేమన్నావమ్మా? ఏంటి లలిత, మేము రామా అన్నా మీ కూతురికి బూతులా వినిపిస్తుంది? మేమేమన్నా తప్పన్నామా? దంపతులుగా వచ్చి అడిగితే ఆ లెక్క వేరుగా ఉంటుంది కదా. నువ్వే ఆలోచించు. అవసరం లేదు అనుకుంటే మనమే వెళ్దాం. లేదులే వదినా, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఆయన పక్కనుంటే ఆ గౌరవం వేరుగా ఉంటుంది. ఆయన్ని తీసుకుని వెళ్దాం. వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడితే అది వాడికి ప్లస్ అవుతుందని చైర్మన్ గాడు అనుకుంటున్నాడు. అదే లెక్కలు వేస్తూ ఉన్నాడు. వాడికి మాత్రం మనం ఆ అవకాశం ఇవ్వకూడదురా. అమ్మా, నీతో పాటు నేను వస్తాను. నువ్వా? నువ్వెందుకు? అమ్మకు తోడుగా నానొస్తున్నారుగా, వాళ్ళిద్దరికి తోడుగా నేనొస్తాను. పదండి, పద. పదండి.